అనర్హత పిటిషన్లపై విచారణ కీలక దశకు చేరుకుంది. ఇక 5 ఎమ్మెల్యేలు అనర్హత పిటిషన్లపై స్పీకర్ గడ్డం ప్రసాద్ కాసేపట్లో తీర్పును ప్రకటించనున్నారు. ఇక ఈ మేరకు 5 ఎమ్మెల్యేల అడ్వకేట్లకు స్పీకర్ నోటీసులు పంపించారు. మధ్యాహ్నం 3:30 స్పీకర్ కార్యాలయానికి బీఆర్ఎస్ అలాగే ఫిరాయింపు ఎమ్మెల్యేల అడ్వకేట్లు వెళ్లనున్నారు. అరికపూడి గాంధీ, తెల్లం వెంకట్రావు, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, ప్రకాష్ గౌడ్, గూడే మహిపాల్ రెడ్డి అనర్హత పిటిషన్లపై స్పీకర్ నిర్ణయం తీసుకోనున్నారు. ఇక స్పీకర్ తుది తీర్పుపై ఉత్కంఠ కొనసాగుతుంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రామకృష్ణ అందిస్తారు. రామకృష్ణ, చెప్పండి, పూర్తి అప్డేట్స్ ఏంటి? రామకృష్ణ, చెప్పండి. ఎమ్మెల్యే అనర్హత దాఖలైన పిటిషన్పై నేడు కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. మొదటి దశ విచారణలో భాగంగా తెలంగాణ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ తీర్పు వెలువరించే అవకాశం కనిపిస్తుంది. మరి కొద్దిసేపట్లోనే 5 ఎమ్మెల్యేలపై నిర్ణయం ఏంటి, 5పై వేటు వేస్తారా లేదంటే ఫిరాయించలేదంటారా, స్పీకర్ ఏం చెప్తారన్నది కొంత 2 రాష్ట్రాల్లో రాజకీయంగా ఇది ఒక హాట్ టాపిక్ గా మారింది. మెయిన్ గా చూసుకుంటే పార్టీ ఫిరాయించినట్లు ఆరోపణలు ఎదుర్కొన్న తెల్లం వెంకట్రావు, బండ్ల కృష్ణకుమార్ రెడ్డి, గూడెం మహిపాల్ రెడ్డి, ప్రకాష్ గౌడ్, అరికపూడి గాంధీపై దాఖలైన పిటిషన్ నిర్ణయాన్ని స్పీకర్ మరికొద్ది సేపట్లోనే వెల్లడించనున్నారు. మెయిన్ గా చూసుకున్నట్లయితే దీనికి సంబంధించి బీఆర్ఎస్ బీఫామ్ మీద గెలిచినటువంటి 10 మంది ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో కాంగ్రెస్ అధికార పార్టీలో జాయిన్ అయ్యారని హైకోర్టుని సుప్రీంకోర్టుని ఆశ్రయించడంలో దానికి సంబంధించి సుప్రీంకోర్టు కూడా ఈ నెల 18వ తారీఖు లోపు స్పీకర్ దానికి సంబంధించి నిర్ణయం కూడా చెప్పాల్సి ఉంది. సో ఈ రోజు ఎట్టి పరిస్థితుల్లో 3:30 లోపు దీనికి సంబంధించి కూడా స్పీకర్ కార్యాలయం నుంచి వాళ్ళని అనర్హత వేటు చేస్తారా లేదంటే ఏంటి అనేది ఆ విషయం గురించి కూడా చెప్పాల్సి ఉంది. దానిలో భాగంగానే మరికొద్ది సేపట్లో స్పీకర్ అసెంబ్లీకి ఇక్కడికి రానున్నారు. దీనికి సంబంధించి కూడా వేటు విషయంలో లేదంటే వాళ్ళు పార్టీలో జాయిన్ అవ్వలేదు అని చెప్తారా, మొత్తంగా వాళ్ళ వర్షన అయితే ఏదైతే బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయినటువంటి 10 మంది చెప్పేది ఏంటంటే మేము కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు సీఎంను కలిసాము, అంతే తప్ప మాకు అభివృద్ధి నియోజకవర్గానికి సంబంధించి అభివృద్ధిలో భాగంగానే కలిసామని ఎమ్మెల్యేలు చెప్తున్నారు. కాంగ్రెస్ కండవాలు వేస్తున్నారు కానీ చెప్తుంటే దానికి సంబంధించి పొంతం లేని సమాధానాలు చెప్తున్నారని కూడా బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి ఎమ్మెల్యేలు ఆరోపిస్తున్నారు. మొత్తం కూడా చూసుకుంటే ఓవరాల్ మరికొద్ది సేపట్లో దీనికి సంబంధించి అయితే ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. అయితే రామకృష్ణ, దానం నాగేందర్ పరిస్థితి ఏంటి? అంటే ఆ పార్టీకి రాజీనామా చేస్తారని కూడా చెప్పారు. దానం నాగేంద్ర ఖైరతాబాద్ ఎమ్మెల్యే, స్టేషన్ గన్పూర్ శ్రీహరి, వీళ్ళిద్దరూ కూడా బహిరంగంగానే కాంగ్రెస్ పార్టీలో ఈవెంట్స్ లో కావచ్చు అన్నింటిలో కూడా పాల్గొన్నారు. మెయిన్ గా చూసుకుంటే దానం నాగేంద్ర విషయానికి వస్తే సికింద్రాబాద్ ఎంపీ అభ్యర్థిగా కాంగ్రెస్ బీఫామ్ నుంచి పోటీ చేశారు. సో ఆయనది తేట తెల్లం అయిపోయింది. అందరికి తెలిసే విధంగానే బీఫామ్ నుంచి గెలిచాడు కాబట్టి ఆయనది స్పీకర్ విచారణకు కూడా హాజరవ్వలేదు. కడియం శ్రీహరి విషయానికి వస్తే కడియం శ్రీహరి స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే, వరంగల్ ఎంపీగా తన కూతురే పోటీ చేయడంతో కడియం శ్రీహరి స్వయంగా ప్రచారంలో కూడా అప్పుడు పార్లమెంట్ ఎలక్షన్ పాల్గొని కాంగ్రెస్ పార్టీకి ఓటేయాలి, ఇవన్నీ కూడా ఎవిడెన్స్ అన్ని కూడా సుప్రీంకోర్టుకి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన అడ్వకేట్లు అన్ని సబ్మిట్ చేశారు.
సో వీళ్ళిద్దరి విషయంలో కొంత అయితే ఖచ్చితంగా వేటుపడే అవకాశం ఉంది. వాళ్ళే వేటు వేసేదాకా వెయిట్ చేస్తే మాత్రం కొన్ని తీవ్రమైన పరిస్థితులు ఎదుర్కొంటారు. సో వేటు వేసే ముందే వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో దానం నాగేందర్ అయితే కాంగ్రెస్ పార్టీకి కొంత రాజీనామా బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి మళ్ళీ బై ఎలక్షన్ కి వెళ్లాల్సి ఉంటుంది. ఒకవేళ స్పీకరే అనవసర వేటు వేస్తే దాదాపు 6 సంవత్సరాల పాటు మళ్ళీ పోటీ చేసే అవకాశం ఉండదు. కాబట్టి ఇప్పటికే దానం నాగేందర్ కూడా మొన్న ఒక ఈవెంట్ లో పాల్గొని కాంగ్రెస్ సీఎం రేవంత్ రెడ్డి రాజీనామా చేయమంటే నేను రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నాను అని కూడా చెప్తున్నాడు. బహిరంగానే దానం నాగేందర్ ఫ్లెక్సీలు సిటీలో మొత్తం కూడా మొన్న ఈవెంట్ ఏదైతే గ్లోబల్ సమ్మిట్ జరిగిందో దానికి సంబంధించి కూడా కాంగ్రెస్ పార్టీ సింబల్తో కూడినటువంటి ఫ్లెక్సీలు కూడా జిహెచ్ఎంసీ పరిధిలో మొత్తం కూడా కట్టిన పరిస్థితి ఉంది. కడియం శ్రీహరి కొంత టెక్నికల్ ఇష్యూస్ ఏమైనా చూపించి తప్పించుకోవచ్చు, కానీ దానం నాగేందర్ మాత్రం తప్పించుకునే పరిస్థితి లేదు. రిమైనింగ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా 5గురికి సంబంధించి అడ్వకేట్లు కూడా ఎమ్మెల్యేలకు సంబంధించి స్పీకర్ కార్యాలయానికి రావడం జరిగింది. దానికి సంబంధించి కూడా అంతా వాళ్ళు స్పీకర్ కి ఏం చెప్పాలనుకున్నారో మొత్తం కూడా చెప్పారు. దానికి సంబంధించి మరి కొద్దిసేపట్లో ఏ విషయం ఏం తీసుకుంటారు చర్యలు అనేది కూడా తెలియాల్సి ఉంది. రైట్, థ్యాంక్ యూ రామకృష్ణ.